అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాయకులకు, కార్యకర్తలకు, రోడ్ల మండల పార్టీ నాయకులకు ఆనందించి స్వాగతం పలికినటువంటి నా అన్నలకు, నా చెల్లెమ్మలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రధానంగా మనము స్వప్రశిక్ష అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని ఇంటింటికి ప్రచారం చేశారు. తల్లికి వందనం కింద ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం. ఎంతమంది చదువుకున్నా అదే కాదు, ఎస్సీకి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం. ఈనాడు ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, అదేమంటే ఇచ్చాను బట్టలు ఎక్కనే అంటున్నాడు. ఆ బట్టలు ఏంటో, ఆ బట్టల మహత్యం ఏంటో మీ అందరికి కూడా తెలుసు. ఈనాడు నువ్వు ఇచ్చింది ఇస్తుందా, ఏ తిత్తు తీసుకుందా, తాగుతుందా? చేసుకునే ఆలోచన చేయాలి. ఎందుకనంటే మీ చెమట, మీ రక్తం రోజు కష్టపడితే 600-700 వస్తే ఈ దుర్మార్గులు గాంధీ సంపడి 400 రూపాయలు మీ యొక్క తండ్రి, మీ తాత మీకు మనం ఉన్నప్పుడు ఈ రోడ్డు వస్తుంది నేనే. పాలగూడలో ఒక లారీ ట్రాక్టర్ వస్తే తప్పుకోవాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మీకు తెలుసు. మీ గ్రామానికి ఒక గౌరవం వచ్చింది. మీ నమ్మకపోయినా మన ఎస్సీ ఉన్నారు సోదరులు చిన్న పక్షం చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని ఏ ఎస్సీ కానీ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లేదు. లేదు అర్థం కింద కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో ఏమైనా కావాలంటే నేను ఆ రోజున శాంక్షన్ పెట్టి నేను ఇచ్చినది ఈ రోజున నేను ఇచ్చానని చెప్పుకుంటున్నారు. మీకు పేరు ఉందా, మీకు ఇచ్చాను, నేను ఇచ్చాను. ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ పిల్లల చదువు కోసం పెద్దలో ఇంకొక బాలు రంగుల పాఠశాలకు ఎంత ఉందో అన్నది కడతా. వీళ్ళు ఇప్పుడు మొదలెట్లా రేపు జూన్లో మీరందరూ కూడా గెలిపిస్తే నా చేతి మీరు ఓపెన్ చేస్తా. మీ ఆడపిల్లలు చదువుకుంటానికి, మీ ఆడపిల్లలు చదువుకుంటానికి ఒట్లూరులో కూడా సేమ్ ఇప్పుడు ఎంతైతే ఉందో అంత గురుకుల పాఠశాల ఆడపిల్లలు కట్టి మీ పిల్లలకు దాంట్లో సీట్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసి మీ మీద మీ పిల్లల్ని చదువుకుంటూ ఇంటర్మీడియట్ దాకా చదివించే బాధ్యతని నేను తీసుకుంటానని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.